కిలోమీటర్లు ప్రయాణమైన ఒక్కడుగుతోనే మొదలవుతుంది. ఒక్కొక్క నీటి బిందువు కలయికతోనే చిన్న నీటి తటాకం సైతం మహాసముద్రంగా మారుతుంది. దేశ ఆర్థిక ప్రగతికి పట్టుకొమ్మగా ఉండే పల్లెల రూపురేఖలు రోజురోజుకు మారిపోతూ నగరీకరణ వైపు అడుగులు వేస్తున్న ఈ రోజుల్లో పల్లెల నుంచే పాలనకు బీజం వేద్దామంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మన గ్రామాలను మనమే పాలించుకుందామంటూ పల్లెబాట పట్టారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా ఏపీలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలకు శ్రీకారం చుట్టారు. ఆయన నాయకత్వంలో జరిగింది. అంటే ఒక సర్పంచ్ తలుచుకుంటే దేశాన్ని కదిలించగలిగే శక్తి ఉందన్నది మన గ్రామాలు చూపించినాయి. అలాంటి 13,326 పంచాయతీలు గనక బలపడితే, బలోపేతం అయితే, నిజంగా అభివృద్ధి దిశ వైపు వెళ్తే, మనందరం ఐక్యతగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేసిన అప్పులను తీర్చేయగలం. మనకు అంత శక్తి సమర్థత మనకు ఉంది. అన్ని గ్రామాల్లో ఒకరోజు గ్రామ సభల ఏర్పాటు వినూత్న ప్రయోగమే అయినా వినూత్నతతోనే విభిన్న వేదికకు నాంది పలికారు. ప్రతి గ్రామ సభలో యువత, మహిళలను భాగస్వాములను చేయటం, వారి అభిప్రాయాలను గ్రామ అభివృద్ధికి వినియోగించడం ఎంతో కీలకం. ప్రతి పల్లె, పంచాయతీని సుసంపన్నం చేయాలనే సుదూర లక్ష్యంతో పవన్ కళ్యాణ్ వేసిన ముందడుగు ఇది. గ్రామ సభలను తూతూ మంత్రంగా కాకుండా పంచాయతీలోని వారంతా కలిసి కూర్చొని గ్రామ అభివృద్ధిపై నిర్ణయాలు తీసుకోవటం, ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ప్రజలంతా కలిసి తీర్మానాలు చేయటం వీటి ముఖ్య ఉద్దేశం అంటున్నారు పవన్ కళ్యాణ్. అందరు ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడానికి కాదు, ప్రభుత్వానికి ప్రతి పంచాయతీకి, నేను ఈ రోజున మీకు మాటిస్తున్న, ప్రతి పంచాయతీకి దాని సొంత భూమి ఉండాలి. అన్యాక్రాంతం కాకుండా మీకు బల్లగుద్ది మరి చెప్తానా, మేము కాపాడతాం. అవసరమైతే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసే వాళ్ళకి ప్రత్యేకంగా కొత్త గుండా యాక్ట్ కూడా ఓపెన్ చేస్తాం. ఎక్కడికి వెళ్తాం చెప్పండి? అన్ని ప్రైవేట్ పరం అయిపోతే, గత ప్రభుత్వ నాయకులు మాట్లాడే వాళ్ళు కదా క్లాస్ వార్ అని. క్లాస్ వార్ అంటే ఏంటి? ఒకరి దగ్గర మొత్తం సొత్తు ఉండిపోయి మిగతా వాళ్ళని కంట్రోల్ చేయడం. ఈరోజు చెప్పండి, మైసూరువారిపల్లి దగ్గర ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండిపోయింది, కానీ ఎందుకు ప్రభుత్వ భూములు ఎందుకు లేవు ఇక్కడ? ఈ రోజున మనకు నిజంగా ఒక కాలేజీలు లేవు మనకి. గ్రామాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ వేసిన ముందడుగు వెనక ఎంతో మంది బాధలు, అణిచివేతలు, అసమానతలు దాగి ఉన్నాయి. వీటన్నిటినీ రూపుమాపేందుకు గ్రామ సభలే సరైన వేదిక అని భావించి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరువారిపల్లిలో స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట గ్రామ సభ నిర్వహించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామాలకు వచ్చే నిధులను సక్రమంగా వినియోగించుకుంటే చాలన్నది పవన్ భావన. గడిచిన 5 ఏళ్ల కాలంలో జరిగిన నిధుల దుర్వినియోగంతోనే పల్లెలన్నీ కూడా మట్టికొట్టుకుపోయాయని, దీనావస్థకు వెళ్లి నిర్వీర్యమైన పంచాయతీలకు పునర్జీవం కల్పించాలంటే ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టాల్సిందేనని నొక్కి చెబుతున్నారు పవన్ కళ్యాణ్. జిల్లా మన రాయలసీమ వాసులందరికీ నేను మాటిస్తున్నా, మీకోసం ఒక కూలీలాగా పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. మీకు కష్టం వస్తే, నేను ఆ రోజున అన్నమయ్య పింఛా డ్యాం తెగిపోతే ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో తెలిసి డ్యాం తెగుతుందని తెలిసి కూడా ఇసుక కోసం అన్ని పశువులు, అంత ఆస్తి నష్టం, అన్ని ప్రాణాలు పోయారు. జస్ట్ ఇసుక కోసం తెలిసి కూడా ఇసుక తవ్వుకోవడం కోసం డ్యాము నిండిపోతుంది, తెగుతుంది, కట్ట తెగుతుందని కూడా వదిలేశారు. నాకు బాధ్యత, నాకు నిజంగా ఆ రోజున ఎంతమంది యువత వచ్చి బాధపడతా ఉంటే నాకు అనిపించింది, నిస్సహాయత అనిపించింది నాకు. అరే, నా చేతిలో కనుక అధికారం ఉంటే ఏదన్నా చేసేవాడిని. నేనైతే ఒక పార్టీ నాయకుడిగా మాట్లాడగలను, వేదన పడగలను, పోరాటం చేయగలను, కానీ చేతిలో శక్తి లేదే అని నిజంగా ఆ రోజు నేను భగవంతుని ప్రార్థిస్తే, ఆ ప్రార్థనే మీ వల్ల ఈరోజు నేను డిప్యూటీ సీఎంగా మీ ముందు నుంచున్నాను. ఈరోజు గ్రామాభివృద్ధికి ఏం చేయాలన్నా గ్రామ సభ చాలా ముఖ్యమని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. పంచాయతీలు బలపడితే రాష్ట్ర అప్పులన్నీ తీర్చగలమని, బాధ్యతల నుంచి పారిపోమని, నిరంతరం పనిచేస్తామని హామీ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.